హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి సాటర్డే వ్లాగ్. మార్నింగ్ టు నైట్ వరకు నేను ఏమేమి తింటాను, ఏమేమి హెల్దీ వర్షన్లో ప్రిపేర్ చేసుకుంటానో నీకు ఈ వీడియోలో చూపెడతాను. ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టిన తర్వాత ఫ్రెష్ అయిపోయి మంచిగా పూజ చేసుకున్నాను. ఎవ్రీ సాటర్డే ఖచ్చితంగా నేను పూజ చేసుకుంటాను. టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పిండితో దోశ ప్రిపేర్ చేశాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని. ఇది నార్మల్ దోశలా కాకుండా ఊతప్పం లాగా కొంచెం లావుగానే వేసుకున్నాను అనమాట. అది కూడా ఇడ్లీ పిండితోని చాలా అంటే చాలా బాగా వచ్చింది. అందులోకి నేను ఆనియన్స్ అలాగే తురుముకున్న క్యారెట్ని వేసుకున్నాను. ఒక పక్క ఊతప్పం ప్రిపేర్ చేసుకుంటూనే ఇంకో పక్క పల్లీలు అలాగే పచ్చిమిర్చిని వేయించుకొని చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట ఈ ఊతప్పం. అది కూడా ఇడ్లీ పిండితో చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇక పల్లీలు వేయించుకున్నాను కదా చట్నీ కోసం, అది కూడా మిక్సీ పట్టేశాను. ఇంకా టిఫిన్ తినేసాను అనమాట. మార్నింగ్ అరౌండ్ టైం 11:30 to 11:45 అవుతుంది అనుకుంటా. ఆ టైంలో నేనైతే ఆరెంజ్ జ్యూస్ చేసుకొని తాగాను. ఈ ఆరెంజెస్ అయితే కొంచెం పుల్లగా కొంచెం తియ్యగా భలే ఉంది. చల్లగా తాగబుద్ధి అయిందనమాట. సమ్మర్లో ఏదో ఒక జ్యూస్ పక్కా తాగాలి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండటానికి జ్యూసెస్ కానీ మజ్జిగ కానీ వాటర్ కానీ ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ తీసుకుంటూ ఉండాలన్నమాట. ఈ సమ్మర్లో అయితే మనం ఎక్కువగా ఆరెంజెస్ అలాగే వాటర్ మిలాన్ ఇవనేసి తినాలి, లేకపోతే జ్యూస్ అయినా చేసుకొని తాగాలన్నమాట. ఇలా ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల మన బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది సమ్మర్లో. వన్ డేకి మనం మినిమం ఒక 2 ఫ్రూట్స్ అయినా తింటే మన బాడీ చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. మ్యాక్సిమం అన్ని ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తినడానికే ట్రై చేస్తాను. కొన్ని ఫ్రూట్సే అంతగా దగ్గరకు కూడా రానివ్వను. అందులో ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి బనానా ఉంటుంది. బనానాని అసలు దగ్గరకు కూడా రానివ్వను, ఎందుకంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట బనానాతోని. నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఎవ్రీడే నైట్ డిన్నర్ అయిపోయినమ్మటే ప్రతిరోజు బనానా ఇచ్చి తినమని చెప్పేవాళ్ళు. 2 years తిని ఆ బనానా మీద నాకైతే విరక్తి వచ్చేసింది. అస్సలు దగ్గర కూడా రానివ్వట్లు. ఇప్పుడైతే ఈ ఆరెంజ్ జ్యూస్ అయితే కొంచెం పుల్లగా ఉంది, అందుకే నా ఎక్స్ప్రెషన్ చూసారా ఎలా ఉందో. మ్యాక్సిమం హెల్దీ వర్షన్గా తినడానికే ట్రై చేస్తాను. ప్రతిదీ తినడానికి ట్రై చేస్తాను అనమాట. ఆరెంజ్ జ్యూస్ తాగిన తర్వాతకి ఇక లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. లంచ్లోకి బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేశాను. అది కూడా మంచిగా జీడిపప్పు పల్లీలు వేసి చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది ఆ రోజు. మీరు అన్ని ఫ్రూట్స్ తింటారా లేక జ్యూసెస్ అయినా తాగుతారా లేదో కామెంట్ చేయండి. చూసారు కదా బెండకాయ ఫ్రై అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అదిరిపోయింది. డిన్నర్లోకి పాలక్ రైస్ చేశాను. ఆనియన్ పచ్చిమిర్చి బీన్స్ క్యారెట్ అలాగే పాలకూరని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే కడాయిలోకి ఆయిల్ తీసుకొని కొంచెం షాజీరా ఒక బిర్యానీ ఆకు, ఇంతకు మించి ఎక్కువ స్పైసెస్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. షాజీరా అండ్ బిర్యానీ ఆకు కొంచెం వేగిన తర్వాతకి పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసుకొని మంచిగా మగ్గ పెట్టుకోవాలి. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాతకి కొంచెం అల్లం వేసిన తర్వాతకి అది పచ్చివాసన పోయాక మనం కట్ చేసుకున్న క్యారెట్ అలాగే ఫ్రెంచ్ బీన్స్ని వేసుకోవాలి. మూత పెట్టేసుకొని కొంచెం ఆయిల్ బయటకు వచ్చేదాకా కొంచెం మగ్గబెట్టుకుంటే క్యారెట్ అలాగే బీన్స్ అనేవి సాఫ్ట్గా అయిపోతాయి. అందులోకి పాలకూర వేసుకొని మంచిగా వాటర్ అంతా రిలీజ్ అయ్యి మంచిగా మగ్గిపోయాక రైస్ వేసుకొని అలాగే సరిపోయేంత వాటర్, మీకు సరిపోయేంత వాటర్ వేసేసుకొని మంచిగా ఉడకపెట్టుకోవటమే. నాలాగా పాలకూర అలాగే ఆకుకూరలు ఎక్కువగా తినని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ విధంగా అయినా కానీ పాలకూర తినని వాళ్ళకి కూడా పెడితే చాలా ఇష్టంగా తింటారు. రైస్ బాయిల్ చేసేటప్పుడే చిటికెడంత పసుపు అలాగే సరిపోయేంత సాల్ట్ వేసుకోవటమే. ఇలా నా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇదండి ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి.